తెలుగు రాష్ట్రాల్లోని అంగన్వాడీ సోదరిమణులందరికీ నమస్కారం. అంగన్వాడీ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ చాలామంది చూస్తున్నారు, లైక్ చేయడం లేదు. ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. విషయంలోకి వెళ్తే కర్ణాటకలో ఘన విజయం అంటూ ఇక్కడ న్యూస్ అయితే చూస్తున్నాం. ఇది పాత న్యూసే కావచ్చు, కానీ మన రెండు తెలుగు రాష్ట్రాల్లోని అంగన్వాడీ టీచర్లు ఎన్నోసార్లు ధర్నాలు, సమ్మెలు, నెల రోజులకు పైగా సమ్మె చేసినటువంటి, ధర్నా చేసినటువంటి రోజులున్నాయి. ప్రభుత్వం పోలీసుల చేత కొట్టించినటువంటి రోజులున్నాయి, జైల్లో పెట్టిన రోజులున్నాయి, కేసులు బనాయించిన రోజులున్నాయి. ఇప్పటికీ కేసులు కూడా కొనసాగుతూనే ఉన్నాయి. అంగన్వాడీ యూనియన్ నాయకుల మీద, కొంతమంది అంగన్వాడీ టీచర్ల మీద వేధింపులు కూడా కొనసాగుతూనే ఉన్నాయి. మరి భారతదేశ వ్యాప్తంగా ఉన్న అంగన్వాడీ టీచర్లందరూ ఎక్కడో ఒక చోట, ఏదో ఒక రాష్ట్రంలో ఎప్పుడో ఒకసారి ధర్నాలు, సమ్మెలు చేస్తూనే ఉన్నారు. మరి కర్ణాటక అంగన్వాడీ టీచర్లు అయితే సమ్మె చేసిన తర్వాత ఘన విజయం సాధించారు. ఇది ఇప్పటి ప్రజెంట్ న్యూస్ కాదు, గత కొంతకాలంగా జరిగినటువంటి న్యూస్ ఇది. మరి మొత్తానికైతే కర్ణాటకలో ఘన విజయం సాధించినట్టు అనుకోవచ్చు. మరి కర్ణాటక అంగన్వాడీ ఉద్యోగులు పోరాట విజయం దేశవ్యాప్త పోరాటాలకైతే స్ఫూర్తినిస్తుంది. గత ఏడాది జనవరి 23 నుంచి కొనసాగిన సమ్మె ఫిబ్రవరి దాకా దాదాపు నెల కంటే ఎక్కువ కూడా 15 రోజుల దాకా జరిగింది. మరి 3 డిమాండ్లపై గవర్నమెంట్ అయితే లిఖితపూర్వకంగా హామీ కూడా ఇవ్వడం జరిగింది. అమలు కూడా చర్యలు అయితే చేపట్టింది. దీంతో అంగన్వాడీలు తమ ఆందోళన అయితే విరమించడం జరిగింది. అప్పుడు మరి అంగన్వాడీ కార్యకర్తలందరికీ గ్రాట్యుటీ చెల్లిస్తామని చెప్పారు గవర్నమెంటు కర్ణాటకలో. అదేవిధంగా ప్రీ ప్రైమరీ విద్యకు నిర్ణీత వేళలు, అంటే 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ప్రీ ప్రైమరీ చెప్పాలని చెప్పారు కర్ణాటక గవర్నమెంటు. అది ఎస్ఎస్ఎల్సి అంటే 10వ తరగతి మాత్రమే ఉత్తీర్ణులైన వారితో సహా మినీ అంగన్వాడీ కేంద్రాల్లో కార్యకర్తలు, సహాయకులకు పదోన్నతులు కల్పిస్తామని కూడా అంగీకరించింది. మరి కర్ణాటక రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె చేయడంతో పాటు బెంగళూరు మరి ఫ్రీడమ్ పార్క్ వద్ద సిఐటియు ఆధ్వర్యాన్ని చేపట్టిన భారీ నిరసనకు అపూర్వ స్పందన కూడా లభించింది. భారీ ఎత్తున అంగన్వాడీ కార్యకర్తలు కూడా హాజరయ్యారు. అప్పుడు మరి మన తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇది మనందరికీ మోటివేషన్ లాగా ఉంటుందని ఈ వీడియో అయితే చెప్తున్నాను. ఇక పిల్లల కోసం కొత్తగా ప్రీ ప్రైమరీ పాఠశాలలు కూడా ఏర్పాటు చేయడంతో పాటు అంగన్వాడీ కేంద్రాలు మూతపడతాయనే భయం సర్వత్రా నెలకొనడంతో అంగన్వాడీలు అయితే సంఘటితమయ్యారు. ఇంకోటి ఏంది, కార్మికులపై పెరుగుతున్న పని ఒత్తిడి, వివిధ రకాల యాప్లతో మరి అంగన్వాడీ కార్యకర్తలమైతే పనిభారం అయితే పెరుగుతుంది. ఎందుకంటే అంగన్వాడీ పిల్లలకి ప్రాథమిక విద్య అందించడం, తర్వాత పిల్లలకు పోషకాలను అందించడం, గర్భిణీలు పిల్లలకు చూసుకోవడం, సంరక్షణ, రికార్డు నిర్వహణ, పూర్వ ప్రాథమిక విద్య, ఆటలు, పిల్లలు, పరిశుభ్రత, తల్లిదండ్రుల కౌన్సిలింగు, అంగన్వాడీ కేంద్రాలను శుభ్రపరచడం, సర్వేలు నిర్వహించడం, గ్రామంలో జన్మ మరణాల సమాచారం సేకరించడం, ఎన్నికలకు సంబంధించిన బిఎల్ఓ పనులు, విధులు, ఇలా ఎన్నో పనులు చేస్తూ పని ఒత్తిడి అయితే పెరిగిపోతుంది. ఇక విజిటింగ్స్ పేరుతో విధులను ఆటంకపరచొద్దు, అంగన్వాడీల పనులకు అంతరాయం కలిగించే మరి తనిఖీలు కూడా మరి అంగన్వాడీ కార్యకర్తలను అయితే ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. మరి ప్రీ ప్రైమరీ విద్యకు 10 గంటల నుండి 1 గంట వరకు టైం కేటాయిస్తామని, ఆ సమయంలో అంగన్వాడీ కేంద్రాలకు అంతరాయం కలిగించే మరి సందర్శనలకు వెళ్ళవద్దని అధికారులకైతే కర్ణాటక ప్రభుత్వం అయితే ఆదేశించింది. ఇక 10వ తరగతి ఉత్తీర్ణత మినీ అంగన్వాడీల పదోన్నతకు అర్హత కల్పిస్తామని చెప్పారు. అదేవిధంగా ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే గ్రాట్యుటీకి ఆర్థిక శాఖ ఆమోదం. ఇక 3వ ఒప్పందం ఏంటంటే అంగన్వాడీ కార్యకర్తలకు గ్రాట్యుటీ చెల్లింపులు ఆమోదించబడినట్లు ఆర్థిక శాఖ నుండి ఒక నోటు కూడా వచ్చింది. 1975 నుంచి అంగన్వాడీ కార్యకర్తలకు వర్కర్లుగా ప్రాథమిక గుర్తింపు నిరాకరించి జీతాలకు బదులు గౌరవ వేతనాలు చెల్లిస్తున్నారు. మొదటి డిమాండు ఉపాధ్యాయులుగా వర్గీకరించబడాలని, కార్యకర్తలని ముద్ర వేయకూడదన్న డిమాండ్ను ప్రభుత్వం అయితే నెరవేర్చలేదు. ఈ విధంగా కర్ణాటక రాష్ట్రంలో అంగన్వాడీ కార్యకర్తలు చేసినటువంటి సమ్మెలకైతే ఘన విజయం సాధించినట్టు చెప్పుకోవచ్చు. భారతదేశంలోని వివిధ అంగన్వాడీ యూనియన్లకు, అంగన్వాడీ టీచర్లకు ఈ కర్ణాటక అంగన్వాడీ టీచర్ల సమ్మె అనేది ఒక స్ఫూర్తిదాయకమని చెప్పుకోవచ్చు. అంటే మన తెలుగు రాష్ట్రాల్లోనూ చేస్తున్నా కానీ కర్ణాటకలో అయితే కొంతవరకు ఘన విజయం సాధించారు. గ్రాట్యుటీకి ఆర్థిక శాఖ అయితే ఆమోదం తెలిపింది. ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. విష్ యూ ఆల్ ద బెస్ట్. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.